మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ దినము నీ సన్నిధికి వచ్చాం. నీ మాటలు మాకు వినిపింపచేయండి. ఉన్నతమైన నీ కార్యములు మా పట్ల వివరింపచేయమని, మేమేమై ఉన్నామో అయ్యా అది మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గమనించండి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏదో ఒక రోజున పరలోక రాజ్యమును వెళ్ళాలంటే ప్రభు అన్నాడు, ఆయన పునరుద్ధానుడై మరలా తండ్రి యొద్దకు వెళ్ళే సమయమున తన శిష్యులతో ఒక మాట అంటాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తా. ఒకవేళ అక్కడ స్థలము లేని ఎడల నేను కట్టి మీ దగ్గరికి వస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మనందరము కూడా పరలోక రాజ్యము వెళ్ళాలంటే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు కట్టబడాలి. అమ్మాయి ఈ ప్యాన్ ఆపమ్మాయి, ఈ ప్యాన్ ఆప, కిందది పై ఓకే. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. ఎలా కట్టబడాలి అంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం. ఇల్లు ఎలా కడతారు? గోడలు పెట్టేసి స్లాబ్ కానీ రేకులు కానీ వేస్తారు. ఇల్లు కట్టడానికి అవసరమైంది ఏంటి? పునాది. ఇప్పుడు పునాది లేకుండా ఇల్లు ఎవరైనా కడతారా? ఎందుకని? పడిపోద్ది. ఇప్పుడు ఇంటికి పునాది అంత అవసరమో మన ఆత్మీయ జీవితమునకు కూడా పునాది అంతే అవసరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారంటాడు. యేసుక్రీస్తే మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను కట్టిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అంటాడు. అంటే కట్టబడిన వారు మాత్రమే మహిమకు సిద్ధపరచబడతారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా కట్టి ముగించిన తర్వాత ఆయన వస్తాడు. ప్రత్యక్ష గుడారమును, దేవుని మందిరమును మోషే కట్టి ముగించిన తర్వాత, సొలొమోన్ కట్టి ముగించిన తర్వాత దేవుని మహిమ, దేవుని తేజస్సు ఆ మందిరము మీదకి దిగి వచ్చి ఉంది. చెప్పులు కొడదామా? హల్లెలూయా. అలాగునే కట్టబడి ఉన్న మనలని తీసుకువెళ్ళటానికి మహిమ కలిగిన రాజు రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా గమనించండి, మనము కట్టబడిన యెరూషలేము వలె ఉండాలి. మన కూలిపోయిన ప్రాకారాలు కట్టబడాలి. మన కూలిపోయిన బ్రతుకులు కట్టబడాలి. మన కూలిపోయిన ఆత్మీయ స్థితి కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టబడకుండా నిలబడలేము. ఇప్పుడు ప్రభు రెండు విధాలుగా చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7:24 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ నా మాటలు చొప్పున కట్టుకున్న వాడు ఎవడంటే బుద్ధిమంతుడు. మరి బుద్ధిహీనులు ఎవరు అంటే నా మాట వినకుండా వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం, లోక సంబంధమైన ఆలోచన ప్రకారం కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతురాలువా బుద్ధిహీనురాలువా? ఇప్పుడు ఆయన మాటలు విని ఎక్కడ కట్టాడంట? బండ మీద. బండ అనగా క్రీస్తు యేసు మీద కట్టుకున్నాడు. స్తోత్రం. బుద్ధిమంతుడైతే, బుద్ధి కలిగిన వారైతే ఆయన మాట విని ఆయన ఏది చెబితే అది విని దాని ప్రకారంగా బండ మీద చక్కగా తన జీవితాన్ని కట్టుకుంటారు. బుద్ధిహీనులైతే ఆయన మాట వినరు, ఆయన మాట చూపు చేయరు. చేయకుండా వారు ఎక్కడ కట్టుకుంటారంటే ఇసుక మీద కట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇసుక మీద కట్టిన ఇల్లు బలంగా ఉంటుందా? బండ మీద కట్టిన ఇల్లు బలంగా ఉంటుందా? కదా, బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టగా అది నిలిచింది. ఎందుకు నిలిచిందంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డారు. స్తోత్రం. రేపుటి దినమున ఇదే జరగబోతుంది. ప్రభు రాకడలో కొంతమంది పడిపోతారు, కొన్ని జీవితాలు పడిపోతాయి, కొన్ని జీవితాలు ఆయన ఎదుట నిలబడతారు. స్తోత్రం. ఆయన ఎదుట ధైర్యముగా నిలబడతారు. నిలబడిన వారి కొరకే ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు నిలబడే బ్యాచ్లో ఉన్నావా, పడిపోయే బ్యాచ్లో ఉన్నావా? నువ్వు ఇసుక మీద కట్టుకున్న వారి వల్లే ఉన్నావా, బండ మీద కట్టుకున్న వారి వల్లే ఉన్నావా? అంటే ఇప్పుడు మనము ఎలా కట్టబడాలి అనండి. నేను ఎలా కట్టబడాలి అనండి. స్వరం రాట్లే. ఎలా కట్టుకుంటావు? దేవుడు నీకే ఇచ్చాడు శాస్. నువ్వు ఎలా కట్టుకుంటావో అది నీ ఇష్టం. నేను ఒత్తిడి చేయను, నేను బలవంతం చేయను. మీ ఎదుట 2 మార్గాలు పెట్టా: ఆశీర్వాదం, శాపం, నరకం, పరలోకం, మేలు, కీడు. 2 పెట్టాను. ఈ రెండిట్లలో నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాను. స్తోత్రం చెప్పను గట్టిగా. నీకు ఏది కావాలంటే అదే ఇస్తా. చాయిస్ మీదే. ఇప్పుడు మనము ఎలా కట్టబడితే అక్కడికి చేరుతాము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కట్టాలంటే ఏముండాలని చెప్పాను? పునాది ఉండాలి. పునాది కనబడదు. స్తోత్రం. కనబడిద్దా? పునాది కనబడదు. పునాది కనబడదు, పై ఇల్లే కనబడుతుంది. ఆ పునాది ఎవరు అని చెప్పాను? యేసు, అపోస్తులు, ప్రవక్తలు. ఇప్పుడు మనము ఎవరి మీద కట్టబడాలి? అపోస్తుల మీద మనం కట్టబడుతున్నాం. స్తోత్రం చెప్పండి. అపోస్తుల మీద వారు పునాది వేశారు. మనం వేయాల్సిన అవసరం లేదు, ఇంకా పునాదులు వేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేశారు. ఇప్పుడు వారు వేసిన దాని మీద మనం కట్టబడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మరలా పునాది వేసుకొని మళ్ళీ దాని మీద కట్టుకుంటున్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరలా పునాది వేసి మరలా దాని మీద కట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకుంటే నిలబడిద్ది? స్తోత్రం. అందరు ఇల్లు కడతారండి, అందరు ఇల్లు కడతారు. ఎలా కడతారు తెలుసా? బాగా డబ్బున్నోడు ఏం చేస్తాడు తెలుసా? 6 నెలల్లో బిల్డింగ్ లేపేస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. బాగా డబ్బులు ఉన్నాయనుకో, అన్నీ ఉన్నాయనుకో, 6 నెలల్లో బిల్డింగ్ లేచిపోద్ది. హల్లెలూయా. మరలా
6 నెలల్లో బిల్డింగ్ లేచిపోయింది, మంచి బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా ఉంది. 2 నెలల్లో అది కనబడలా. పునాది కుంగిపోయి వర్షం వచ్చి మొత్తం కూలిపోయింది. నేనేమన్నా అంటే అప్పటికప్పుడే త్వరగా చేసేది నిలబడదు. అర్థమైంది మీకు? త్వరగా సేవే కానీ, విశ్వాస జీవితమే కానీ, అది ఆశీర్వాదమే కానీ, అది ఏదైనా త్వరగా వెంటనే అది నిలబడదు. స్తోత్రం. దానికి ఉదాహరణ ఏంటి? విత్తనము పొలములో నాటిన తర్వాత తెల్లారే అది ఫలాలు రావు. ఆ ఫలాలు రావాలంటే కొంత సమయం పడుతుంది. కొన్ని రోజులు ఆ ఫలము కొరకు ఎదురు చూడాలి, వేచి ఉండాలి. హల్లెలూయా. అలాగనే ఆశీర్వాదమైన, మేలులైన, స్వస్థతలైన వెంటనే పొందుకుంటే అది మనకి నిలబడవు. స్తోత్రం చెప్పండి. దాని విలువ తెలియక ఆదాము పోగొట్టుకున్నాడు. ఉచితంగా ఇచ్చితే దాని విలువ తెలియక పోగొట్టుకున్నాడు. అందుకనే ఇప్పుడు మరలా మనం కష్టపడి దానిని సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, మనం ఎలా కట్టబడితే దేవుని రాజ్యం చేరుతాం, ఎలా కట్టుకోకపోతే దేవుని రాజ్యం చేరం. స్తోత్రం. చూడండి, యూదా పత్రిక తీయండి. యూదా పత్రిక 20వ వచనం 21వ వచనం చదవండి. యూదా పత్రిక ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది, 1వ అధ్యాయం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన కనికరము ఎదుట నిలుచొని ఉండాలంటే, ఆయన కనికరము ఎదుట నిలబడాలంటే ఈ యూదా అంటున్నాడు, మీరు కట్టుకోండి. ఎవరు కట్టరండి. స్తోత్రం. ఎవరు నిన్ను కట్టరు, ఎవరు నీ జీవితాన్ని కట్టరు, ఎవరు నీ ఆత్మీయతను కట్టరు. నీకు నీవే కట్టుకోవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు నీవే కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలంట? మీరు విశ్వసించు దాని మీద కట్టుకోవాలి. ఒకటి, దేని మీద కట్టుకోవాలి? విశ్వాసము మీద కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. మీరు ఏదైతే విశ్వసించి ప్రభుని అంబడిస్తున్నారో దాని మీద మీ ఆత్మీయతను కట్టుకోవాలి. ఎంతమందికి విశ్వాసం ఉంది? స్తోత్రం. ఎంతమందికి ఉంది విశ్వాసం? విశ్వాసములో 2 రకాలు ఉంది. పవిత్రమైన విశ్వాసం ఉంది, అపవిత్రమైన విశ్వాసం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పవిత్రమైన విశ్వాసం ఉంది, అపవిత్రమైన విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం ఉంది, దేవుని కొరకు చచ్చిపోయే విశ్వాసం కూడా ఉంది. నువ్వు దేని మీద కట్టుకోవాలి? ఇప్పుడు విశ్వసించు అంటే చాలామంది యేసు ప్రభు దగ్గరికి వెళితే రోగాలు పోతాయి. స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వెళితే మేలులు వస్తాయి. యేసు ప్రభు దగ్గరికి వెళితే
దెయ్యాలు పోతాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే శాతబడి శక్తుల నుంచి విడుదల పొందుతాం. యేసు ప్రభు దగ్గరికి వెళితే గర్భఫలం వస్తుంది, పంట దీవించబడుతుంది, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ విశ్వాసం అనేది ఏ విశ్వాసం అనేది? హల్లెలూయా. వీళ్ళ విశ్వాసం ఏంటి? పరిశుద్ధులు విశ్వాసం ఏంటి? ఈరోజు మన విశ్వాసం ఏంటి? స్తోత్రం చెప్పండి. మన విశ్వాసం ఎలా ఉండంట? రోమపత్రికలు ఏమంటాడంటే, విశ్వాసము కానిది ఏదో అది పాపం అన్నాడు. ఏంటంట? విశ్వాసము కానిది ఏదో అది పాపం. విశ్వాసం అన్నది నిరీక్షణ కలిగిన ఆ నిజ స్వరూపం. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఏమంటాడు ఆయన? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు నిజ స్వరూపము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చదవమ్మా. అది పెద్దలు సాక్ష్యం పొందారు. ఇప్పుడు చూడండి, నాకలు చూడండి, విశ్వాసము అంటే ఏంటి? నిరీక్షణ యొక్క నిజ స్వరూపం. ఏంటి నిరీక్షణ? విశ్వాసం అంటే ప్రభు దగ్గరికి వెళ్తే చేస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్తే చేస్తాడు. ఈ విశ్వాసం కాదు. ఈ విశ్వాసం ఏ విశ్వాసం అంటే లోక సంబంధమైన విశ్వాసం. అవసరాల కొరకు ప్రభువుని వాడుకునే విశ్వాసం. స్తోత్రం చెప్పండి. అమ్మ, అర్థమవుతుంది మీకు? మీకు అర్థమవుతుందా? అవసరాల కొరకు రోగం పోగొట్టుకోవటానికి, దెయ్యాలు పోగొట్టుకోవటానికి, ఏంటి, కడుపు నొప్పి, తలనొప్పులు పోగొట్టుకోవడానికి, అవసరాల కొరకు దేవుని దగ్గరికి వచ్చి విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, నువ్వు చేస్తావని నమ్ముతు. ఈ విశ్వాసం ఈ లోక సంబంధమైన విశ్వాసం. కానీ పవిత్రమైన విశ్వాసం ఏంటంటే, ఇదిగో నిరీక్షించు ఒక నిజ స్వరూపం. దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? దేని కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నాం? దేని కొరకు రాత్రి మొగులు నిద్ర చంపుకొని ఉన్నాం? దేని కొరకు రాత్రి మొగులు ఇదిగో శ్రమ పడుతున్నాం? దేని కొరకు రాత్రి మొగులు దేవుని సన్నిధిలో పానార్పణగా పోయబడుతున్నామంటే యేసు కొరకు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఆయన ఉండు స్థలములో నన్ను చేరుస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తాడు. వచ్చినప్పుడు నన్ను ఈ లోకములో విడిచిపెట్టడు, నన్ను తనతో కూడా తీసుకెళ్తాడు. ఈ విశ్వాసం మనకు ఉండాలి. స్తోత్రం. ఏ విశ్వాసం ఉండాలి? నిత్య జీవమును గురించిన విశ్వాసం మనకు ఉండాలి. ఇలాంటి విశ్వాసంలో నుంచి చాలామంది తొలగిపోయి తాము పొడుచుకొని చచ్చిపోయారంట. ఈరోజు చూడండి, అన్నిటి మీద విశ్వాసం ఉంటుంది కానీ, హల్లెలూయా, సేవకుల మీద, అద్భుతాలు చేసే వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది కానీ, ఏంటి, పంపించిన యేసు మీద విశ్వాసం ఉండదు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీకు? వచ్చేసి మీకు మాయమాటలు చెప్పి, మీకు అబద్ధం చెప్పి, కాని మాటలు చెప్పి, మిమ్మల్ని పాపంలో తీసుకెళుతూ, మిమ్మల్ని మోసగిస్తూ, మీ దగ్గర డబ్బులు దోచుకొని, మిమ్మల్ని అమాయకులు చేసి, మిమ్మల్ని మోసగిస్తూ ఉన్న మా మీద మీకు విశ్వాసం ఉంటుంది, మా మీద నమ్మకం ఉంటుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, ఆయన చెబుతాడు, ఏదైనా జరిగింది చెబుతాడు, మా మీద విశ్వాసం ఉంటుంది. కానీ మమ్మల్ని పంపిన యేసు మీద మీకు విశ్వాసం లేదు. ఎవరి మీద ఉండాలి? మా మీద ఉండాలా, యేసు మీద ఉండాలా? చెప్పరే. ఇప్పుడు నీ విశ్వాసం ఎవరు? ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోద్ది. నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? యేసు మీద లేదు.
యేసు మీద లేదు. యేసు మీద ఉంటే హల్లెలూయా రాహాబు వలె ఏమంటుంది తెలుసా? రాహాబు వలె యోగులు వారితో అంటది, నిజముగా నీ దేవుడు గొప్పవాడే. ఎవరు చెప్పారు ఆమెకి? ఎవరు చెప్పారండి? యెహోషువ వెళ్ళి చెప్పాడా? కాలేబు వెళ్ళి చెప్పాడా? మోషే వెళ్ళి చెప్పాడా? ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళి రాహాబుకు చెప్పారా? ఉపదేశం చెప్పారా? ఆమంటది, నీ దేవుని గురించి నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పని గట్టిగా. నీ దేవుని గురించి నేను ఎరుగుదును. మీ దేవుడు ఈ ప్రాంతాన్ని పట్టుకొని మీకు ఇస్తాడని నేను ఎరుగుదును. నిజముగా ఆయన బల శౌర్యము కలిగిన దేవుడే. స్తోత్రం. ఎవరు చెప్పారు ఆమెకి? ఎవరు చెప్పలా? ఆమె విని విని విశ్వసించింది. స్తోత్రం. విశ్వసించి ఏమంటుంది? నేను నేను అయ్యా మీరు చేసిన, వింటున్నారా? నాకు చూడండి. అయ్యా మీరు చేసిన అద్భుతాల గురించి, మీరు చేసిన యుద్ధాల గురించి, మీరు చేసిన ఘనకార్యాల గురించి నేను విన్నాను అంటుందా? మీ దేవుడు చేసిన కార్యాలు నేను విన్నాను అంటుందా? ఏమంటుంది? మనుషుల్ని గణపరుస్తుందా? దేవుని గణపరుస్తుందా? నీ దేవుని గురించి మాకు తెలుసయ్యా, మీ దేవుడు చేసే కార్యాలు మేము తలంచగా మా గుండెలు కరిగిపోతున్నాయి అంటుంది. మరి ఈరోజు విశ్వాసులు కానీ, సంఘాలు కానీ, లోకస్తులు కానీ ఏమంటున్నారు? నీ దేవుని గురించి పొగుడుతున్నారా? ఆ అయ్యగారు వస్తే అబ్బో అయ్యగారి శక్తి, అబ్బో అయ్యగారు అబ్బా అంటున్నారు, కానీ నీ దేవుడు శక్తి కలిగిన వాడు అనట్లేదే. ఇప్పుడు మన విశ్వాసం ఏడుంది? హల్లెలూయా. మన విశ్వాసం ఎక్కడుందమ్మా? ఈ నూనె డబ్బా మీద ఉంది. స్తోత్రం. ఈ ఈ ఈ నేల మీద ఉంది. ఈ నేల మీద ఉంది మన విశ్వాసం. ఈ కచ్చీపుల మీద ఉంది మన విశ్వాసం. నేనేమంటున్నా అంటే, వీటికంటే శ్రేష్టమైన అమూల్యమైన రక్తం మన మీద ఉంది. స్తోత్రం. వింటున్నారు మీరు? వాళ్ళు ఒక గొర్రె పిల్ల రక్తము పోయబడితేనే సంహారకుడు వాళ్ళని దాటి వెళ్ళిపోయాడు. మరణము వారిని దాటి వెళ్ళిపోయింది. శాపం వారిని దాటి వెళ్ళిపోయింది. అంతకంటే అమూల్యమైన యేసు రక్తం మన మీద ఉన్నప్పుడు మరణం మన మీదకి ఎలా ఏలుతుంది? శాపం మన మీదకి ఎలా వస్తుంది? నష్టం మన మీదకి ఎలా వస్తుంది? అంటే యేసు రక్తమును విశ్వసించట్లేదు నీవు. స్తోత్రం. అర్థమైంది మీకు? యేసు రక్తమును నీవు విశ్వసిస్తే యేసు రక్తం నా మీద ఉంది. హల్లెలూయా. యేసు రక్తం నా మీద ఉంది కనుక నా మీద ఎలాంటి చీకటి శక్తులు, ఎలాంటి చేతబడి శక్తులు నా మీద పని చేయవు. ఎందుకో తెలుసా? యాకోబులు ఏ మంత్రము లేదు, ఏ శకునము లేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు మీద ఏ శక్తులు పనిచేయట్లేదు, మరి నీ మీద పనిచేస్తుంది అంటే నీ మీద యేసు రక్తం లేదు. యేసు రక్తమును నువ్వు విశ్వసించట్లేదు. మనుషులు చెప్పే మాయో మాటల మీద విశ్వాసం కలిగి ఉన్నా కానీ దేవుని శక్తి మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షణ కలిగిన ఒక నిజ స్వరూపం. ఆ నిజ స్వరూపం యేసులో ఉన్నది. ఏ మనుషులో లేదో. మోసపోవద్దు. మమ్మల్ని చూసి మోసపోవద్దు. హల్లెలూయా. మమ్మల్ని చూసి మీరు మోసపోవద్దు. యేసులోనే, యేసు మీదే మీ విశ్వాసం ఉండాలి. నిరీక్షణకు కర్తయు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తున్నాం అంటాడు పౌలయ్య. స్తోత్రం చెప్పండి అమ్మా. నిరీక్షణకు కర్త ఎవరు? పాస్టర్ గారు అనండి. పాస్టర్ గారు, అయ్యగారు. నిరీక్షణకు కర్త ఎవరు? అయ్యగారు, అమ్మగారు. వీళ్ళేనా? స్తోత్రం. అయ్యగారి మీద, అమ్మగారి మీద మీ మనసులు పెట్టుకుంటే, మీ విశ్వాసం పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఉప్పు స్తంభం అయిపోతారు. హల్లెలూయా. కనుక మన విశ్వాసం యేసు మీద ఉండాలి. చూడండి, ఇప్పుడు
యేసు మీద లేకుండా ఉన్నవారు విశ్వాసంలో భ్రష్టులైపోయారంట. తిమోతికి రాసిన పత్రికన 3:8 చూడండి. 2 తిమోతి 3:8 చూడండి. అన్నువారు మోషేను ఎదిరించినట్లు వీరు చెడిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై. చాలు. ఇప్పుడు వీళ్ళకి విశ్వాసం ఉందా? భ్రష్టులయ్యారు. దేంట్లో భ్రష్టులయ్యారు? విశ్వాసంలో భ్రష్టులైపోయారు. భ్రష్టులు అంటే ఏంటి? సాతానుకు సంబంధించిన వారు, నరకానికి నియమించబడిన వారు, ఉగ్రతకు నియమించబడిన వారు. ఎందుకు భ్రష్టులయ్యారంటే వాళ్ళ మనసు చెడిపోయింది. మంచి మనసు కాదు వాళ్ళది. వాళ్ళ మనసు చెడిపోయింది. ఇప్పుడు చెడిపోయిన వాడేగా ఎవరైతే వాళ్ళు వెంటబడతారు. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మనసు చెడిపోతే ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే వాళ్ళు వెంటబడి వెళ్ళిపోతుంటారు. స్తోత్రం. మీకు అర్థం అవ్వాలి యేసు నామములో. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడునుగాక. వీళ్ళిద్దరూ దైవ సేవకునికి ఎదురు తిరుగుతున్నారంట. నువ్వేంటి నాకు చెప్పేది? నా ఇష్టం, నేను ప్రార్థనకు వస్తే వస్తా, లేకపోతే లేదు. నువ్వేంటి నాకు చెప్పేది? నేను ఎట్లుంటే నీకెందుకయ్యా? నువ్వేంటి నాకు చెప్పేది? నేను ఎడిపోతే నీకెందుకయ్యా? నువ్వేంటి నాకు చెప్పేది? మేము ఎక్కడికి వెళ్ళి వస్తే నీకెందుకయ్యా? వచ్చావా లేదా? ఏం చదువుతున్నావు అని మోషే మీద తిరగబడ్డారంట. ఎవరిల్లు? చెడిపోయిన మనస్సు కలిగిన వారు. దేవుని సేవకుని మాట, దేవుని మాట వినరు. నువ్వు ఎన్నైనా చెప్పు, వినరు. ఇటు విని ఇటు వదిలేస్తారు. మరలా అదే చేస్తారు. వాళ్ళంట విశ్వాసంలో భ్రష్టులు దేవుని రాజ్యంలో చారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం దేని మీద కట్టుకోవాలి? విశ్వాసం మీద కట్టుకోవాలి. ఇప్పుడు మన విశ్వాసం ఏమైపోయింది? పాడైపోతుందమ్మా. ఇప్పుడు పవిత్రమైన విశ్వాసం మీద కట్టుకోవాలా, పాడైపోయిన మనసు మీద కట్టుకోవాలి? చెప్పండి. ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏమైంది? పాడైపోయింది. భ్రష్టులైపోయారు. విశ్వాసం భ్రష్టులైపోయారు. ఇంకొకరేమో డబ్బును ఆశించి, లోకాన్ని ఆశించి, విశ్వాసంలోంచి తొలగిపోయి తాము పొడుచుకొని చచ్చిపోతున్నారు. అందుకని మనము విశ్వాసం మీద కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. దేని మీద కట్టబడాలి? విశ్వాసం మీద కట్టబడాలి. విశ్వాసం మీద కట్టబడాలంటే చాలా సమర్పణ కావాలి. ఏదన్నా సమస్య వచ్చిందా? ఏదన్నా రోగం వచ్చిందా? ఏదైనా నష్టం జరిగిందా? దేవుడు బాగు చేసేంత వరకు ఓపిక కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. తొందరపడకూడదు. ఎక్కడ తొందరపడకూడదు. నీ రోగాన్ని తొలగించుకోవటానికి, నీ శాపాన్ని పోగొట్టుకోవటానికి, నీ దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి, నీ తలనొప్పి పోగొట్టుకోవటానికి ఎటు పడితే అటు పరిగెత్తి భ్రష్టులు అవ్వద్దు. ఏవు పరిగెత్తాడా? అమ్మో ఇంత భక్తున్నే వింటున్నారా? ఎంత పరిశుద్ధున్నే, ఎంత నమ్మకంగా ఉన్నానే, నాకు ఈ రోగాలు ఏంటని ఏ వైద్యునన్నా, ఏ సేవకునైనా, ఏ భూత వైద్యునన్నా, ఏ మంత్రాల దగ్గరికి పరిగెత్తాడా? పరిగెత్తులా. భార్య వచ్చి ఏమంటుంది? ఏమయ్యా, ఎక్కడైనా చూపించుకోవచ్చుగా, ఇటని వెళ్ళొచ్చుగా అంటే ఆయన అంటాడు, ఈ శరీరము పురుగులు పట్టి కుషించి మట్టిలో కలిసిపోయిన నా దేవుడు ఒకరోజు వస్తాడు, ఈ శరీరాన్ని బాగు చేస్తాడు. చప్పులు కొట్టండి. హల్లెలూయా.
ఆ దేవుడు వస్తాడమ్మా, ఈ కళ్ళుతో నా యేసయ్యను చూస్తాను. ఆ నిరీక్షణ గొప్పదండి. ఆ విశ్వాసం కావాలి మనకి. ఆ విశ్వాసం కావాలి. పరిశుద్ధులు కొంతమంది బైబిల్లో ఏమంటారంటే, అయ్యా ఆ బిడ్డ చావు బతుకులు చనిపోయింది. స్తోత్రం. ద్వారక చనిపోయింది. తబిత చనిపోయింది. శిష్యురాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేసిన పవిత్రమైన తల్లి చనిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె ద్వారా మేలులు పొందిన వారు ఏడుస్తున్నారు. అయ్యో మా తల్లి లేకపోయినే అని. ఈ లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు పేతురు గారిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. పేతురు గారిని తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, అమ్మ మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి అంటే వాళ్ళ విశ్వాసం, అయ్యా ఓకే అయ్యా వెళ్ళిపోయారు. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? దైవజనుడు వచ్చాడు. స్తోత్రం. దేవుడు దైవజనుడు పంపించాడు. ఇక మా తల్లి బ్రతుకుతుంది. స్తోత్రం. బ్రతుకుతుంది అని విశ్వసించారు. విశ్వసించినట్లనే దేవుడు ఆమెను లేపాడు. స్తోత్రం. లేపాడా లేదా? బ్రతికించాడు. మనము దేవుడు చేసేంత వరకు ఆయన మీద విశ్వాసం కలిగి ఉండాలి. స్తోత్రం. విశ్వాసాన్ని అమ్ముకోకూడదు. వింటున్నారమ్మా? విశ్వాసాన్ని ఇగో ఈ నూనె డబ్బుకో అమ్మ, వింటున్నారా? ఈ తాడుకో, ఈ కొంతమంది తాడుకో, కొంతమంది ఉప్పు ప్రార్థన చేసి చల్లుకోండి, అవి చల్లుకోండి. వీటికి అమ్ముకోకూడదు నీ విశ్వాసాన్ని. స్తోత్రం చెప్పండి. ఊరికి అమ్ముకుంటున్నారండి. విశ్వాసాన్ని ఊరికి అమ్ముకుంటున్నారు. మనం అమ్ముకుంటున్నాం కదా మన విశ్వాసాన్ని. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మన విశ్వాసం ఎక్కడికి వచ్చి 2 రోజులు ఉండి, అబ్బా ఇక్కడ కాదే, అక్కడ ఏదైనా నువ్వు గుమ్మంలో అడుగు పెట్టగానే మొత్తం చెప్పేస్తారంట. పదమా నీ విశ్వాసం ఏడా? స్తోత్రం చెప్పండి. ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడా? కళ్ళు మూసుకొని అన్నీ చెప్పేద్దంట. మనం అడగాల్సిన అవసరం వాళ్ళే చెప్తారంట. విశ్వాసం ఎక్కడ? దెయ్యాల మీద. స్తోత్రం. ఆయన అంటున్నాడు, మీరు దేనినైతే విశ్వసించారో, ఏ దేవుని విశ్వసించారో ఆ దేవుని మీదే మిమ్మల్ని మీరు కట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ కట్టుకోవాలంట? మనుషుల మీద, మనుషుల మాయోపాల మీద, మనుషుల మాటల మీద, మనుషుల పద్ధతుల మీద కాదు, మీరు విశ్వసించు దాని మీద మీరు కట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. మేము దేనిని విశ్వసించామంటే, ఇదిగో మీరందరూ ఈ యేసుని సిలువేసి చంపారు, ఆయన పునరుద్ధానుడై లేచాడు, మేము నజరేయుడైన యేసుని విశ్వసిస్తున్నాము. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం అయ్యబ్బాయి ఆ బాక్స్ కొంచెం అడిగిపోయినాను. యేసుని విశ్వసిస్తున్నాం కనుక మా బలము, మా శక్తి, మా సర్వస్వము ఆయనై ఉన్నాడు. స్తోత్రం. ఎవరు ఇంకా చాలయ్యా. ఎవరు చెప్పండి? యేసు అనండి. యేసు. ఇప్పుడు మనం యేసు మీద కట్టబడుతున్నామా, మనుషుల మీద కట్టబడుతున్నామా? అంటే మనుషులు చెప్పే మాయ మాటల మీద కట్టుకుంటున్నావా నీ జీవితాన్ని? వాక్యమని యేసు మీద కట్టుకుంటున్నావా? స్తోత్రం. చూశారా? సాతాను ఎక్కడున్నా క్రియ చేస్తాడు. స్తోత్రం. సైతాను ఎక్కడున్నా క్రియ చేస్తాడు. ఎందుకో తెలుసా? పరలోకంలోనే వాడు వెళ్ళిపోయి అయ్యను శోధించాడు. స్తోత్రం. సంఘంలో ఉండదా మరి? మన పక్కన కూర్చోదా? మన పక్కన ఉండదా? ఉంటుంది.
నువ్వు ఎలాంటి మంచి మాటలు, ఇలాంటి ఉపదేశం, నిన్ను కట్టే బోధ వినకుండా సైతాన్ని ఏం చేస్తుంది? ఓయ్ ఇనుగాని లోపల పెట్టుకో మాకు. స్తోత్రం. కూర్చోగాని అటు చూడకు, కళ్ళు మూసుకున్నట్టుండు. అయ్యగారు ఏందమ్మా అంటే ధ్యానిస్తున్నా, చక్కగా వింటున్నా అన్నట్టుండు, నిద్రపో. స్తోత్రం. చాలా కుయుక్తిగా సైతాను మనల్ని మోసగిస్తుంది. పౌలు అంటాడు, వాని తంత్రములన్నీ మనము ఎరిగిన వారమే. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇంత శ్రేష్టమైన మాటలు చెబుతున్నా కదా, ఎంతమంది ఆశతో వింటున్నారు అమ్మా? వినేవాళ్ళు వింటున్నారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. స్తోత్రం. అర్థమవుతుంది మీకు? దేవుడు మనతో మాట్లాడును గాక. ఇప్పుడు మనం దేని మీద కట్టుకోవాలి? విశ్వాసము మీద. అమ్మాయి నీకు అర్థం కావట్లేదు, 7 వారాలు తిరిగితే అమ్మాయి గర్భఫలం ఇస్తాడమ్మాయి నీకు. ఎక్కువే వద్దు అబ్బాయి, ఎక్కువేం వద్దు, 7 వారాలే. 7 వారాలు తిరిగి అమ్మాయి గర్భఫలం ఇచ్చేస్తాడు. ఇస్తాడా చెప్పు. అన్న ఎన్ని వారాలు తిరిగింది? అన్న ఎన్ని వారాలు తిరిగింది పిల్లల కోసం? ఉందా? ఏలి అన్నాడా అమ్మాయి నువ్వు 1 సంవత్సరం తిరిగి అమ్మాయి, 7 వారాలు తిరిగి అమ్మాయి, 1 నెల తిరిగి అమ్మాయి అని చెప్పాడా? స్తోత్రం. మనం ఇలాంటివి బాగా నమ్ముతామండి, ఇలాంటివి బాగా నమ్ముతాం. మన విశ్వాసము యేసు మీద ఉండాలి, మనుషుల మీద కాదు, యేసు మీద ఉండాలి. రెండోదిగా మనం దేని మీద కట్టబడాలంట? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. చప్పట్లు కొట్టండి. దేని మీద కట్టుకోవాలి? అతి పరిశుద్ధమైనది కాదు, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. ఈ లోకంలో ఎక్కడైనా పరిశుద్ధతను చూస్తామా? ఎక్కడ చూడం. ఏ సేవకుల్లో కూడా ఇప్పుడు పరిశుద్ధత, ఏ దేవుని బిడ్డలో కూడా పరిశుద్ధత ఎక్కడ చూడం. ఈ అపవిత్రమైన లోకములో పరిశుద్ధమైన దాని మీద ఎలా కట్టుకోవాలి అంటే, ఆయన అంటున్నాడు, యేసు తప్ప ఈ లోకంలో నీకెవ్వరు దొరకరు. స్తోత్రం. యేసు తప్ప ఈ లోకంలో ఎవరు దొరకరు అంటే, మనము యేసుని పోలి నడుస్తూ మన జీవితాన్ని కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవటం అంటే, ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన ఏదైతే చేయమన్నాడో, ఆయన ఎలాగైతే ఉండమన్నాడో అలాగూ జీవించటమే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవటం. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2 పేతురు 3:12 చదువమ్మా. 2 పేతురు 3:12. 3:12. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పేతురు ఏమన్నాడంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. అమ్మా వింటున్నారా? ఆయన రాకడ సమీపంగా ఉన్నది కనుక మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన. అనండి. ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన. నువ్వు మాట్లాడే తీరు, నువ్వు నడిచే తీరు, నువ్వు చేసే తీరు, నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. మరి ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ నడక ఎట్లా ఉంటుంది? నీ చూపులు ఎట్లా ఉంటున్నాయి? నీ ఆలోచన ఎలా ఉంటున్నాయి? హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి.
ఎక్కడ చూసి నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలే, మనసులో అపవిత్రమైన తలంపులే, చేతులు క్రియలు అన్నీ కూడా అపవిత్రమైనవే. మరి నువ్వు పరిశుద్ధంగా ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన, నీ తీరు పరిశుద్ధమైనదిగా ఉంటే నువ్వు కట్టబడతావు. స్తోత్రం. ఏమన్నాడు? ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. నేను ఇక్కడ ఉండి ఎన్నో చోత మీకు నీతి 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 పాఠాలు ఎన్నో చోత నేను చేయకపోతే వింటున్నారా? మీకు ఎన్నో చదువుతా, కానీ నేను చెయ్యను. స్తోత్రం. నేను చెయ్యను. దాన్ని ఏమంటారు? హల్లెలూయా. కొంతమంది చెబుతారు చెల్లి, కొంతమంది చెబుతారు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి చెబుతారు, కానీ చెయ్యరు. చెప్పే నీవు దానిని పోలి ఉండాలి. యేసు చెప్పాడు, ఆ వాక్యాన్ని ప్రకారంగా, ఆ మాటల ప్రకారం జీవించాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను పోలి మీరు నడవండి. ఎలా నడవాలి ప్రభు అంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును అన్ని విషయాల్లో పరిశుద్ధులై ఉండండి. స్తోత్రం. చూసారా? ఆడించాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. అపవిత్రులుగా ఉండొద్దు. స్తోత్రం. అపవిత్రులుగా ఉండొద్దు. దేవుణ్ణి ఏడిపించే వాళ్ళుగా ఉండొద్దు. అదే రోమపత్రికలు ఏమన్నాడు చూడండి, 11:16లో చూడండి. చదివారా? రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. పత్రికలలో కొత్త నిబంధనలో 141వ పేజీ, 141వ పేజీ. అమ్మా వినండి, అమ్మా ఇటు చూడండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతా పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలన్నీ పరిశుద్ధములే. అయితే కొమ్మల్లో కొన్ని విడిచి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఏమన్నా ఇప్పుడు ఒక ముద్ద తీసుకున్నారు, పిండి ముద్ద. ఆ ముద్ద పవిత్రమైతే మొత్తం పరిశుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు కింద చెట్టు ఏరు పవిత్రమైతే, ఏరు మంచిదైతే చెట్టు కూడా మంచిది అవుతుంది, చెట్టు ఫలాలు కూడా మంచివి అవుతాయి. ఇప్పుడు ఏరు చెడిపోతే చెట్టు కూడా పాడైపోద్ది. అదేగా మన బాధ. కింద ఏర్లకి తెగులు వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని పెట్టుబడులు పెట్టినా బతుకుతున్నాయా? ఏరు పాడైపోతే చెట్టు పాడైపోద్ది. దాని అర్థం ఏంటి? అంటే ఏరు పాడైపోకుండా ఉంటే చెట్టు ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనం ఏం చేయాలి? అపవిత్రపరచబడకుండా ఉండాలంటే మనము పరిశుద్ధమైన ముద్దలో అంటుకట్టబడాలి. స్తోత్రం. పవిత్రమైన ముద్దలో అంటుకట్టబడాలి. ఇదిగో పవిత్రమైన ఏరుతో మనం అంటుకట్టబడాలి. స్తోత్రం చెప్పండి. ఆయన అన్నాడు, మీరు నాతో అంటుకట్టబడితే బహుగా ఫలిస్తారు. చప్పలు కొట్టండి. ఎందుకు కొడుతున్నారు? ఆయనతో మనం అంటుకట్టబడాలి. అంతేనా?
ఇప్పుడు ఆయన వేరు నువ్వు వేరైతే ఇప్పుడు ఏరెవరు? ఏరెవరు? ఫలం ఎవరు? ఆశీర్వాదం ఎవరు? యేసు. ఇప్పుడు యేసులో నుంచి బయటకొస్తే నువ్వు ఫలిస్తావా? చెప్పరే. కొట్టే వాళ్ళు చూస్తున్నారు తల్లి నాయన దండాలు స్తోత్రం. యేసులో నుంచి మీరు బయటకొస్తే మీరు ఫలిస్తారా? లేదు కదా. అదే అంటున్నాడు, ఏరు మంచిదైతే అంటే నువ్వు ఎంచుకున్న మార్గము మంచిదైతే, నువ్వు ఎంచుకున్న బోధ మంచిదైతే, నువ్వు ఎంచుకున్న సంఘం మంచిదైతే, హల్లెలూయా, నువ్వు ఎంచుకున్న ప్రార్థన మంచిదైతే, నీ ఆలోచనలు మంచి అయితే అన్నీ నీకు మేలే జరుగుతాయి. నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాకపోతే వెనకాల ఏమొస్తుంది? అపవిత్రత. పవిత్రతకు రాదు, అపవిత్రత. అపవిత్రమైన దాని మీద మీరు కట్టుకున్నారు కనుక అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు అపవిత్ర అంతా కూడా ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అనే నీరు వచ్చి నీ మీద పడినప్పుడు ఏమవుతుంది తెలుసా? సాకలి వాని చబ్బు వలె నిన్ను తెల్లగా మారుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యము ముందు, ఉపదేశము ముందు నీ రహస్య జీవితం అంతా బయట పెట్టేస్తుంది. అందుకనే మనం దేని మీద కట్టుకోవాలి? పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన దాని మీద మేము కట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధమైనది కాదు, అతి పరిశుద్ధమైన దాని మీద, యేసు మీద మనం కట్టుకోవాలి. మూడోదిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 1:9 చదవండి.